ఈరోజు మంచి గొప్ప శుభదినం. ఎందుకంటే మన గోల రాజన్న గారు నంద్యాల వాసినటువంటి కారణం చేత నంద్యాల ప్రజలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు, ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనం గతం నుంచి చూసుకున్నట్టయితే ఎన్నోసార్లు చెప్పాము, ఎన్నో కార్యక్రమాలు చెప్తా ఉన్నాము. దాదాపు 3 నెలల నుండి కూడా ఎక్కువ, దాదాపు 3 నెలలు పైగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు మన రాజన్న గారు. ఒకవైపు కౌలు రైతులకైతే ఏమి ఆర్థిక సాయం అందించారు, మరోవైపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా పేదల పెద్దన్నగా అందరికీ అండగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇబ్బంది పడుతూ ప్రతి నెల ట్యాబ్లెట్ మందులు కొనుగోలుకు ఇబ్బంది పడుతున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా 2,000 రూపాయలు, దాదాపు ఇప్పటికి 2 విడతల ప్రకారం 4 లక్షల పైగా అందించడం జరిగింది. మరి ఈ నెల 3వ విడత కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందించడం జరుగుతుంది. మరి ఇక్కడ మన నిరుద్యోగ వికాస అభివృద్ధి 2022 డిగ్రీ పూర్తి చేసినటువంటి యువకులు ఎవరైతే ఉంటారో 3 ఏళ్ల పాటు, అంటే ఇప్పుడు 2025కు 3 ఏళ్ల పాటు ఎలాంటి ఉపాధి లేక ఉంటారో వాళ్ళందరినీ గుర్తించి ఇంకా వాళ్ళ అవసరాలు కావచ్చు, వాళ్ళ చదువు ఉన్నత స్థాయికి పోయేందుకు కూడా సహాయంగా ఉండేందుకు అన్నగారు ప్రతి నెల 2,000 రూపాయలు అందిస్తున్నారు. ఈరోజు నిరుద్యోగ వికాస అభివృద్ధి సందర్భంగా 2,000 రూపాయలు ఈరోజు 2వ విడత అందిస్తున్నాము. ఈ కార్యక్రమం పిలవగానే మన ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా 12వ వార్డు నంద్యాల తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అంటే శ్యామ్ సుందర్ లాల్ గారు ఇటు రావడం చాలా సంతోషము. అదేవిధంగా మనకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అంటున్నారు ఏపీడబ్ల్యూజే సహాయ కార్యదర్శి ఉస్మాన్ అన్న గారు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో వీరందరికీ కూడా ఎప్పుడు మేము కృతజ్ఞతలు ఉంటాము, రుణపడి ఉంటాము. ధన్యవాదాలు.